Hello beginners, welcome to Newbody Tech channel and today we are going to start another video in the series of hiring updates. సో ఈరోజు అప్డేట్ వచ్చేసేసి అమెజాన్ కంపెనీ నుండి. సో వీళ్ళు సాఫ్ట్వేర్ డెవ్ ఇంజనీర్ 1 అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ డెవ్ ఇంజనీర్ ఈ 2 రోల్స్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ 2 రోల్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ రోల్ వచ్చేసేసి సాఫ్ట్వేర్ డెవ్ ఇంజనీర్ 1. దీని యొక్క జాబ్ డీటెయిల్స్ ఏంటంటే లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కింద మీకు వర్క్ అనేది ఉంటుంది, అంటే లైక్ యాజ్ డెవలపర్. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ అబోవ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ సచ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్, algorithm design, data structures, problem solving అండ్ కాంప్లెక్సిటీ అనాలిసిస్. సో వీటి మీద మీకు కంపల్సరీగా నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ సి++, పైథాన్, జావా ఆర్ పర్ల్. సో ఈ లాంగ్వేజెస్లో మీకు ఏదో ఒక దాని మీద నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో ఇది బేసిక్ క్వాలిఫికేషన్స్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే మీకు యాడ్ ఆన్స్ ఏమి ఉండాలంటే, లైక్ మీరు ప్రీవియస్గా ఏమైనా టెక్నికల్ ఇంటర్న్షిప్స్ చేసినా అవైనా మీరు హైలైట్ చేయొచ్చు. అండ్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ మల్టీ టైర్డ్ సిస్టమ్స్, అల్గరిథమ్స్ అండ్ రిలేషన్ డేటాబేసెస్, మ్యాథమెటిక్స్ సచ్ యాజ్ లీనియర్ ప్రోగ్రామింగ్ అండ్ నాన్ లీనియర్ ఆప్టమైజేషన్స్, ఇలాగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎఫెక్టివ్లీ ఆర్టికులేట్ టెక్నికల్ ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్. సో ఇది కూడా ఒక యాడ్ ఆన్ అనమాట మీకు. ఓకే, సో ఇవన్నీ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసాం కదా. సో ఈ రోల్కి లైక్ సాఫ్ట్వేర్ డెవ్ ఇంజనీర్ 1కి 23 and 24 పాస్డ్ అవుట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ నేను చెప్పేది సాఫ్ట్వేర్ డెవ్ ఇంజనీర్. సో ఈ రోల్కి సేమ్ క్వాలిఫికేషన్స్ లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సేమ్. కానీ దీనికి వీళ్ళు ఏంటంటే ఎన్రోల్డ్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఇన్ లాస్ట్ 12 months ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివాలెంట్. అంటే ఇక్కడ ఏంటంటే 23 లైక్ 24 and 25 వాళ్ళు కూడా ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సేమ్ లొకేషన్ బెంగళూరు అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిందనే వర్క్ చేస్తారు మీరు. సో ఓకే, ఎస్డిఈ 1కి 23 and 24 పాస్డ్ అవుట్స్ అండ్ ఎస్డిఈ అంటే సాఫ్ట్వేర్ డెవ్ ఇంజనీర్కి 24 and 25 పాస్డ్ అవుట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై నౌ అనే ఒక బటన్, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి ఈ పోర్టల్లో. ఆ తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్వేర్ డెవ్ ఇంజనీర్ అమెజాన్ యూనివర్సిటీ టాలెంట్ అక్విజిషన్ చెప్పి మీ ఐడి నెంబర్ ఉంటుంది, లైక్ బెంగళూరు లొకేషన్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇదన్నమాట స్టెప్స్. సో లైక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్, జనరల్ క్వశ్చన్స్, వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్, ఎడ్యుకేషన్, స్పెసిఫిక్ జాబ్ క్వశ్చన్స్, వర్క్ ఎలిజిబిలిటీ, రెజ్యూమే, అక్నాలెడ్జ్మెంట్, అలా. సో రివ్యూ అండ్ సబ్మిట్ లాస్ట్లో. సో ఇవన్నమాట ట్యాబ్స్, మనం ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? లైక్ ఒక్కొక్కటి ఇది మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఇది ఆటోమేటిక్గా ఆటో సేవ్ అనమాట. ఆటో సేవ్ ఆప్షన్ ఉంది కాబట్టి సో ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. లాస్ట్లో మీరు ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో ఫస్ట్ ట్యాబ్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, సో ఫోన్ నెంబర్, మీ అడ్రస్ లైన్ 1, లైన్ 2, సిటీ, జిప్ కోడ్, కంట్రీ ఇండియా. ఇక్కడ ప్రొవిజన్ స్టేట్ ఇక్కడ స్టార్లో లేదు కాబట్టి నేనైతే సెలెక్ట్ చేయలేదు. మీరు ఏమైనా పెట్టాలంటే పెట్టండి. లైక్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. ఓకే, మీరు ఏదైతే అక్కడ నెంబర్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఇక్కడ అడుగుతారనమాట. సో మీకు ఫర్దర్గా మీకు ఏమైనా ఎస్ఎంఎస్ అప్డేట్స్ కావాలా అని చెప్పేసి అడుగుతారు. ఇఫ్ యూ వాంట్ దెన్ యూ కెన్ ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు ఓటీపీ వెరిఫికేషన్ అయ్యి మీ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది. మీకు వద్దు అన్నప్పుడు మీరు స్కిప్ అండ్ కంటిన్యూ చేయొచ్చు దీన్ని. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. లైక్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అంటే ఎస్. నెక్స్ట్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ వచ్చేసేసి మీకు ఏ ప్రిఫర్డ్ మీరు అది పెట్టుకోవచ్చు, సపోజ్ హైదరాబాద్. నెక్స్ట్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ రోల్ అంటే నేను అమెజాన్ కెరీర్ సైట్ అని పెట్టాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు తగ్గట్టు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వాళ్ళు ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే అమెజాన్ కెరీర్ సైట్ అన్నారు కదా, సో ప్లీజ్ స్పెసిఫై అన్నారు. సో నేను amazon.jobs అని ప్రెస్ చేశాను.
నెక్స్ట్ కంటిన్యూ. ఇలా మీరు వర్క్ హిస్టరీ స్కిల్స్ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ అంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లీజ్ ప్రొవైడ్ ద నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ ఎంప్లాయర్. ఇఫ్ మీరు కనుక ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే మీరు ఆ కంపెనీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. లేదు అంటే సింపుల్గా ఎన్ఏ పెట్టేస్తే సరిపోతుంది. అండ్ మీ ప్రైమరీ అండ్ సెకండరీ టెక్నికల్ స్కిల్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లైక్ నేనైతే జావా ఆర్ పైథాన్ అని చెప్పి మెన్షన్ చేశాను ఎగ్జాంపుల్కి. సో నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. ఆ తర్వాత మీకు ఇలా ఎడ్యుకేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ లెవెల్ 10th కానీ 12th అలా గ్రాడ్యుయేట్, సో మీ ఎడ్యుకేషన్ లెవెల్ని సెలెక్ట్ చేసుకొని సో అక్కడ రిలవెంట్గా అడిగే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. సో మీరు ఇప్పుడు కరెంట్లీ స్టూడెంట్ అంటే నో అని పెట్టాను. సో నెక్స్ట్ అలా మీరు ఫిల్ చేసేయచ్చు. నెక్స్ట్ జాబ్ స్పెసిఫిక్ నోటిఫికేషన్స్ అనమాట. సో ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తే జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ వచ్చేసేసి వాట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంది. సో మీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ లైక్ బ్యాచిలర్స్ డిగ్రీ. సో వీళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఏం స్టార్ మార్క్ క్వశ్చన్ లేదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. సో కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్క్ ఎలిజిబిలిటీ చూస్తుంది అనమాట. సో లైక్ వాళ్ళు కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ మీరు ప్రీవియస్గా అమెజాన్కి అప్లై చేశారా అంటే నో. లైక్ మీరు ఏమైనా ప్రీవియస్గా అమెజాన్లో ఎంప్లాయ్ ఉన్నారా, అలాగా మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, మీ ఫ్యూచర్లో ఏమైనా ఇమిగ్రేషన్ రిలేటెడ్ సపోర్ట్ కావాలా అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అలాగా. ఓకే, మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా, నో, అలా. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా చదివి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనమాట. సో జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ కంటిన్యూ. సో ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అనమాట. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ లింక్డ్ఇన్ ద్వారా అయినా కానీ, బ్రౌజర్ డివైస్, వన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్. సో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో దాని నుంచి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్నాలజ్మెంట్ ట్యాబ్ వస్తుంది. సో మీరు జస్ట్ ఇవన్నీ నేను సబ్మిట్ చేసినవన్నీ కంప్లీట్లీ ఒరిజినల్ అని చెప్పేసి మీరు ఎక్నాలజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ కూడా సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో లైక్ ఏదో ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు అడుగుతారు. సో మీరు సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిలిటరీ స్టేటస్, లైక్ మీరు మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా అని చెప్పేసి. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు రివ్యూ అండ్ సబ్మిట్ అని సబ్మిట్ చేసేచ్చు అనమాట. ఒకసారి మొత్తం రివ్యూ చేసుకొని, డేటా మొత్తం రివ్యూ చేసుకొని లాస్ట్లో ఫైనల్గా సబ్మిట్ చేయండి. సో మీకు వెంటనే కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అమెజాన్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఇంకా దాంట్లోనే మీకు ఫర్దర్గా ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. లైక్ డీటెయిల్స్ అవన్నీ, లైక్ ఫస్ట్ వచ్చేసి మీకు ఒక సర్వే అనేది ఫిల్ చేయమని చెప్పేసి ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఆ సర్వేలో ఇంకొన్ని లైక్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇంకొంచెం డెప్త్లో అడుగుతారు. సో మీ సర్వే కనుక ఫిల్ చేసి పంపించేస్తే నెక్స్ట్ మీకు అసెస్మెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత అలా లైక్ మీరు అసెస్మెంట్ క్లియర్ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ కమ్యూనికేషన్ ఏది ఉంటుందో అది వాళ్ళు మీకు త్రూ మెయిల్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా. సో ఇది ఈ టూ జాబ్ అంటే లైక్ ఈ రోల్స్ యొక్క మొత్తం పేజెస్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అండ్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.